యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఫ్లాట్లు వ్యవసాయేతర భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా చేపట్టారు. రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్ రిజిస్ట్రార్ లంచాలు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయమంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. కార్యాలయంలో ప్రభుత్వ వ్యక్తులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు పని చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేయడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దానికి విరుద్ధంగా వేరే విధంగా చేస్తున్న దానికి నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మకందారు కొనుగోలుదారుల మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఐక్యత, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఐక్యత, సబ్ రిజిస్ట్రార్ మండి వైఖరి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ సిబ్బందిని వెంటనే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ సిబ్బందిని వెంటనే. చౌటుప్పల వ్యవసాయేతర భూములు, చౌటుప్పల్లోని లేఅవుట్లు, చౌటుప్పల గత గ్రామ పంచాయతీ లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయట్లేదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు రియల్ ఎస్టేట్ ఐక్యమత్యంతో ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తున్నది. ముఖ్యంగా ఏమిటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ తీసుకొచ్చి వ్యవసాయ భూములు ఎట్లయితే పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరుగుతూ అక్కడ ఎలాంటి అవినీతి లేకుండా ఎంఆర్ ఆఫీసులో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అప్పుడైతే పాస్బుక్ వచ్చే విధంగా ఇక్కడ కూడా ఒక ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆ కొనుగోలుదారు అమ్మకందారు మధ్యలో ఉన్న దళారీలు కానీ మధ్యలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు కానీ వాళ్ళు ఏదో ఒక చిన్న షాక్ తోటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి పోతే తను ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్కి చాలని కట్టి వారు పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేయమంటే ఏదో వంక పెట్టి వారికి అనఫిషియల్ డబ్బులు తీసుకున్న దానికి బాధపడుతూ నిజంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి జరుగుతుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి జరగొద్దనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేది ఒకటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ అధికారులు చేస్తున్నారనే ఉద్దేశంతో అధికారులు ఇక్కడ ప్లాట్ల రిజిస్ట్రేషన్ అన్ని విధాల గతంలో ఎట్లయితే జరిగిందో ఆ విదేశంతో రిజిస్ట్రేషన్ చేయాలని, లేని పక్షంలో అధికారుల మీద ఆ విధంగానే యథావిధిగా రిజిస్ట్రేషన్ కొనసాగాలని దీని యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ప్రభుత్వ జీతం తీసుకొని ప్రభుత్వ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి తన యొక్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతి డాక్యుమెంట్కు డబ్బులు తీసుకొని వారు రిజిస్ట్రేషన్ చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యంగా సామాన్య పేద ప్రజలు ఈరోజు కనీసం రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారులు చాలా మంది కూడా పట్టభద్రులుగా ఉండి ఎలాంటి జీవనోపాధి లేకుండా తన కుటుంబ పోషణార్థం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకొని వారి కుటుంబ పోషణని కుటుంబ పోషణ నిమిత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకొని ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి అధికారుల వల్ల కూడా వారి కుటుంబానికి చాలా ఇబ్బందులు. సుమారు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు 20 లక్షల వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుటుంబాలు ఉంటారు. గతంలో ఈ రియల్ ఎస్టేట్ యాజమాన్యం తీసుకున్న స్టెప్కే ప్రభుత్వం ధరణి పోర్టల్కు కొంచెం వెసులుబాటు కల్పించి ఈ ప్లాట్లకు సంబంధించిన వ్యవహారంలో స్లాట్ బుకింగ్ ఉండే గతంలో అది తొలగించి ఓన్లీ వ్యవసాయ భూములకే పరిమితం చేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వ పరంగా కానీ వ్యవహార పరంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా